సో ఫస్ట్ సోలో ఫిలిం లైక్ పరదా మీద పెద్ద పరదా మీద పెడుతున్నారండి మీరు నా మీద. అందరికీ నమస్కారం. ముందుగా సురేష్ గారికి, సత్యదేవ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మా పరదా సినిమా సపోర్ట్ చేయడానికి వచ్చారు, అది చాలా గొప్ప విషయం. అండ్ ఐ థింక్ మనం పరదా గురించి లాస్ట్ జనవరిలో మాట్లాడాం కదా, లైక్ ఫర్ ది ఈవెంట్. దాని తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది. చాలా టైం పట్టింది. ఏం చేయగలం, ఒక మంచి రిలీజ్ డేట్ దొరకాలి కదా. అది ప్రతిసారి మేమేదో ఓకే ఇది మంచి డేట్ అవుతుంది, ఇప్పుడు రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకుని మేము ప్రమోషన్కి అంతా రెడీ అయినప్పటికీ వేరే సినిమాలు వస్తాయి. పెద్ద సినిమాలు వస్తే మాకు థియేటర్ దొరకాలి కదా, దొరకట్లేదు. అదే డేట్ అసలు రావు అని మేము నెక్స్ట్ వీక్ ఓకే సరే నెక్స్ట్ వీక్ మనం రిలీజ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాలు పుష్ అవుతాయి, మళ్ళీ అది డిలే అవుతుంది అని చెప్పి ఇది ఒక లూప్లో జరుగుతుంది చాలా రోజుల నుంచి. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి పిక్చర్ ఒక పోస్టర్గా వచ్చిందంటే అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఓటీటీ కావచ్చు, ఆడియన్స్ కూడా అవ్వచ్చు, అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అది ఎంత మంచి సినిమా అయినా సరే అదంతే. అండ్ అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ అది రియాలిటీ. అండ్ ఆ రియాలిటీ చెక్కి నాకు ఇంత అండర్స్టాండింగ్ రావడానికి వచ్చిన సినిమా నా లైఫ్లో పరదా. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి, ఎస్పెషలీ పాస్ట్ 1 year నుంచి, మా సినిమా యాక్చువల్లీ ఒక 1 year ముందే రెడీ అయిపోయింది మొత్తానికి. పాస్ట్ 1 year నుంచి విజయ్ గారు, ప్రవీణ్ గారు వీళ్ళందరూ పెడుతున్న కష్టాలు నేను దగ్గర నుంచి చూస్తున్నాను. అండ్ కేపీ చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా అని అందరూ చెప్తున్నారు, కానీ యాక్చువల్లీ ఇది ఒక చిన్న సినిమా కాదు. బిగ్ బడ్జెట్ కాకపోవచ్చు, కానీ మేము ఈ సినిమా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తున్న మ్యాటర్ అది చాలా చాలా పెద్ద మ్యాటర్. ఇది ఒక కమర్షియల్ ఫైట్ ఉన్న లేకపోతే కమర్షియల్ సాంగ్స్ ఉన్న సినిమాగా ఉండదు, కానీ ఖచ్చితంగా దీనిలో చాలా కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ అది నేను ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే అది మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ఆ సినిమా చూడాలి. అండ్ కీపింగ్ ఆల్ దాట్ అసైడ్, ఫైనలీ ఇప్పుడు మాకు ఒక రిలీజ్ డేట్ వచ్చింది, August 22nd. వీ ఫీల్ బ్లెస్డ్ అండ్ హ్యాపీ, కానీ దానికన్నా మోస్ట్లీ వీ ఫీల్ సో రిలీవ్డ్. ఒక సినిమా ఇంత ప్రేమతో చేసి చాలా హర్డల్స్ ఫేస్ చేసుకుని, ఇప్పుడు కూడా చూసారు కదా పవర్ పోయింది, అన్ని హర్డల్స్ ఫేస్ చేసుకుని ఫైనలీ ఈ సినిమా మేము థియేటర్లో రిలీజ్ చేయగలమని ఆ ఫీలింగ్ అన్నది చాలా చాలా సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అన్నమాట. దానికి ఈ సినిమా ధైర్యంగా తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయిన డిస్ట్రిబ్యూటర్స్కి, అమెజాన్ ప్రైమ్కి, మీడియా మిత్రులందరికీ, ప్రతిసారి మేము పిలిచినప్పుడు వచ్చి ఎనీ కాంటెంట్ని అలా ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళి మీరు సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఆడియన్స్కి ప్రతి షేరు, లైక్, కామెంట్స్ ఇవన్నీ మాకు ఒక ఎనర్జీ అనమాట. ఇంత సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ స్పెషలీ బికాస్ పరదా అన్న సినిమా ఒక చాలా చాలా బోల్డ్ స్టెప్ అనమాట. ఇలాంటి ఒక స్టెప్, ఇలాంటి ఒక అడుగు మేము ముందుకు వేయాలంటే ఇంత సపోర్ట్ లేకపోతే మేమేం చేయలేము. సో when this movie is releasing and knowing that it is releasing soon, I feel so emotional. ఈ పరదా అన్న సినిమా మాకు పెద్ద స్క్రీన్లో చూడాలి, మీ అందరూ పెద్ద స్క్రీన్లో చూడాలన్నది మా ఒక డ్రీమ్ అనమాట. కానీ బియాండ్ దాట్ ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలన్నది మా అందరూ అల్టిమేట్ గోల్ అనమాట. అండ్ దానికి మీరందరూ ఖచ్చితంగా మా తోడుండాలి, మా అందరినీ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు దాకా మీ అందరూ మాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ వీ హోప్ దిస్ ఓపెన్ డోర్స్ టు సో మెనీ మూవీస్ లైక్ పరదా. అంటే అంత నమ్మకంతో నేను చెప్తున్నాను లైక్ పరదా అని. సో ప్లీజ్ నమ్మండి, థియేటర్కి వచ్చి చూడండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు మీరు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అనుపమ గారు, థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్లో కంగ్రాచులేషన్స్ మీకు. ఇందాక ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ, అనుపమ కూడా మాట్లాడుతూ 6 months అయింది, 2 months అయిందని అంటున్నారు.
6 monthsకి 2 months కల్లా అయిపోతే ఎలా పోయా బోల్డ్ అయిపోయి చాలా బట్ అంటే ఎన్ని రోజులు ఆగిందనేది కాదు, వచ్చినప్పుడు అది చేసే సౌండే ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ August 22nd మోస్ట్ ఆస్పిషియస్ అండ్ డే, అండ్ ఇట్స్ గోన్ బి అమేజింగ్ ఫర్ ష్యూర్. అండ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యూర్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ సినిమాని ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ముందుంటారు. సురేష్ సార్, థ్యాంక్ యూ. అండ్ విజయ్ అండ్ శ్రీధర్ గారితో నేను అదే వాళ్ళు అన్నట్టు నా ఫస్ట్ ఫిల్మ్ 47 Days అనే ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు. విజయ్ అంటే నాకు విజయ్ అప్పటి నుంచి పరిచయం, మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఫోన్ చేసినప్పుడు భయ్య నీకేమైనా మంచి బ్యాగ్స్ తెలుసా, స్ట్రాంగ్గా ఉండే బ్యాగ్స్ అన్నాడు. దేనికంటే అదే పరదా రిలీజ్ అవుతుంది అని అన్నాడు. అంటే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ భయ్య, సో అండ్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక ఫిల్మ్ సక్సెస్ ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత గ్యారంటీ అదంతా ఉంటుంది. బట్ వాట్ ఐ ఆల్వేస్ సీ ఇస్ ఒక టీమ్ ఇంత నించోని వాళ్ళ రైటర్స్ కానీ వాళ్ళ డైరెక్టర్స్ కానీ వస్తున్నప్పుడు అక్కడి నుంచి అరుస్తున్నారు కదా, దట్స్ వాట్ ద సక్సెస్ ఇస్ అబౌట్. ఐ పర్సనలీ ఫీల్ ఇప్పటికీ అరుస్తున్నారు. పాపం అనుపమ వస్తే మీరు ఓన్లీ మీ డైరెక్షన్ టీమ్కి మీ రైటింగ్ టీమ్కి అరుస్తారు, అది నా ప్రాబ్లం యాక్చువల్లీ. మేము కూడా అంతే కష్టపడతాం. యా యా సో యా ఒకసారి, బట్ యా దట్స్ అ వెరీ గుడ్ సైన్. అంటే వాళ్ళపై టీం పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, డైరెక్టర్ పైన వాళ్ళకున్న కాన్ఫిడెన్స్, ఇట్స్ ఆల్వేస్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. దట్స్ అవర్ ఫస్ట్ సక్సెస్ ఐ ఫీల్. అండ్ అలాగే ప్రవీణ్ మోస్ట్ సార్టెడ్ గై నేను చూసిన వాళ్ళు. అంటే నా దగ్గరికి ఏదో మేము ఒక కథ గురించి మాట్లాడుకోవడం నా దగ్గరికి వచ్చి నా దగ్గర స్పీకర్ వదిలేసాడు ఆయన. ఇప్పటికీ మేము ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నాం. అది బుజ్జి స్పీకర్ బాగుంది. నేను పెన్ వదిలేస్తేనే అన్నిసార్లు ఫోన్ చేసి నా పెన్ ఎక్కడ వదిలేసాను, నా పెన్ ఇది అని అడుగుతాను. అలాంటి ఆ స్పీకర్ 2 ఏళ్ళుగా నా దగ్గర వదిలేసాడు. ఉందా నీ దగ్గర ఉందా ఉందా అని నవ్వుతానే అడుగుతున్నాడు. అరే అంటే దట్ హీస్ వెరీ సార్టెడ్. ఐ థింక్ ఏదో గెలుపోవటంలోకి అతీతంగానే ఉంటాడు అనిపించింది. అండ్ దట్స్ హిస్ సక్సెస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ప్రవీణ్. ద విజువల్స్ ఐ థింక్ పరదా విల్ open more paradas for you, Praveen, and the entire team. I wish you all the very best. Alage Anupama is I think I'm quite surprised because tanu with a snap of a finger anta modern ga kanipistaru. Sudden ga chuste ikkada oka proper village setup lo unnaru. And also nenu adiga Vijay nade హాఫ్ ఆఫ్ ద టైమ్ ఎంతసేపు ఉంది ఆ పరదా, ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ లిప్స్ ఈ పార్ట్ ఒకటే కనిపించింది. అంటే ఆల్మోస్ట్ 25 minutes 20 minutes ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అన్నారు. బట్ ఐ థింక్ షీ ఈజ్ అమేజింగ్. అండ్ ఫర్ వాట్ ద సాంగ్, ఆ సాంగ్ చూసినప్పుడు నాకు చాలా చాలా బాగా అనిపించింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ వాట్ ఐ నో, నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే పాపం తనకి షూట్ టైంలో కూడా మనాలిలో షీ హ్యాడ్ అ వెరీ బ్యాడ్ ఇన్ఫెక్షన్ అండ్ ఆల్, ఏదో ఫుడ్ వల్ల. బట్ స్టిల్ వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చి షూట్ చేసి కంప్లీట్ చేశారు. షీ వెంట్ త్రూ లాట్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అనుపమ. అండ్ ఐ విష్ యూ మోర్ ఫిల్మ్స్. అండ్ మీ పోస్టర్ ఉంటే మేము గ్యారంటీ సినిమాకి వస్తాం, ఏనా లైక్ సో అందులో డౌటే లేదు. సో August 22nd. అండ్ ధర్మేంద్ర గారు విష్ ద బెస్ట్ అండి. కృష్ణ ప్రతీష గారు అండ్ పూజిత గారు అండ్ అనదర్ పూజిత గారు, ప్రహాస్, ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్లీజ్ డూ వాచ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్ పరదా. అండ్ August 22nd హ్యాపీగా అందరం చూసి ఎంకరేజ్ చేస్తే ఇంక ఈ సినిమాస్, బికాస్ మనందరం ప్రతిసారి మాట్లాడుకునే ఇదే ప్రతిసారి నేను రిపీట్ చేస్తాను. ఇట్స్ ఆర్ డ్యూటీ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్స్. బికాస్ పెద్ద సినిమాలు 2 ఏళ్ళుగా ఒకటి వస్తాయి, 3 ఏళ్ళుగా ఒకటి వస్తాయి, కానీ ఈ సినిమాలే ఇండస్ట్రీని నడుపుతాయి. నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను. బికాస్ దీస్ ఆర్ ద ఫిల్మ్స్ విచ్ విల్ రన్ ద ఇండస్ట్రీ, రన్ ద షో ఫర్ ఆల్ ఆఫ్ us. సో ఇట్స్ our duty to encourage such films. Thank you very much.